ఇన్ని అవస్థలు తీరుస్తున్న దేవుడు మనిషిని ఇంకా ఏం కోరుకుంటున్నాడు? పవిత్రంగా ఆయన ఎదుట బ్రతకాలి, ఆయన ఇచ్చిన సత్క్రియలు చేయాలి, ఇంకా కోరుకుంటున్నాడంట. ఆయన కోరుకునేది ఈనాడు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. మీరు వింటారు, ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారంట ఆయన కోరుకునేది. ఈ కష్టం ఎందుకు పడ్డాడంటే నీకోసమే. ఈ మేలు ఎందుకు చేశాడంటే నీకోసం. ప్రతిరోజు మేలు చేస్తూనే ఉంటాడు. గుండి ఆగనీయకుండా చేస్తాడు తెలుసా? మనకి గుండు ఉండిద్ది లోపల. గుండి రక్తము పంపిణీ చేసింది, నీళ్ళుంటే రక్త పంపిణీ చేస్తాడు. అందరూ ఉందాం. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి విలువైనటువంటి మాటలు ఏంటంటే, దేవుడు చేసిన మేలులకు నీవు ఏమిస్తావు? దేవుడు చేసిన మేలులకు నువ్వు ఏమిస్తావు అని మరి మనం పరిశీలించగలిగితే, దేవుడు మనకు చేసిన మేలులు ఇన్ని అన్ని కాదు, అది లెక్కింపశక్యమైనది. ఆయన మేలులు లెక్కింపశక్యమైనవి. ఎవరు కూడా లెక్క పెట్టలేనటువంటి మేలులు ఆయన మన కొరకు చేసాడు. అసలు ఈ భూమి మీద మనిషి రాకముందే, ఈ భూమి మీదకి మనిషి రాకముందే మనిషికి సంబంధించిన అవసరాలన్నీ కూడా, మనిషి పుట్టినది మొదలుకొని మరలా తిరిగి మట్టిలోకి కలిసిపోయేంత వరకు కూడా మనిషికి సంబంధించినటువంటి అన్నీ ముందుగానే 6 దినాలు కష్టపడి చేశాడు. 6 దినాలు కష్టపడి మరి మనకు కావలసిన వనరులన్నీ, మనకు కావలసినటువంటి శరీరానికి కావలసినవన్నీ, అవసరతలన్నీ, గాలి, నీరు, ఆహారము, కాయలు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ మనిషికి ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ 6 దినాలు కష్టపడి మనిషి కోసం చేసి చూసారా ఎంత మేలంటే ఇది. అసలు చిన్న మేలు కాదు. 6 దినాల కష్టంలో మరి ప్రకృతిలో మనిషికి కావాల్సిన అన్నీ కూడా దేవుడు చేసి పెట్టాడు. చూసారా, అందులో నీ కొరకు మరి నీ అవసరత ప్రతిరోజు నీళ్లు తీరుస్తాయి, నీ అవసరత ప్రతిరోజు గాలి తీరుస్తుంది, నీ అవసరత ప్రతిరోజు కాయలు తీరుస్తాయి, భోజనం తీరుస్తుంది. అలాగే మనకి ఏదైనా కానీ అనారోగ్యం వస్తే అనారోగ్యము కుదుట పడటానికి మరి దేవుడు మందులు కూడా ఈ 6 దినాల కష్టంలోనే చేశాడు. చూసారా, 6 దినాల కష్టంలో దేవుడు మనకి మేలు చేశాడు. వర్ణింప చెక్కిన కానీ మేలు. అందుకు దేవుడు ఏమంటాడంటే, లోకముని ఎంతో దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మనందరి కోసము ఈ సృష్టిని అంతా చేశాడు. చూసారా, నీ సృష్టిని అంతా చేశాడు. తర్వాత మరి అరటి పండులు, ద్రాక్షకాయలు, అలాగే బత్తాకాయ మీద మరి మూతలు పెట్టాడు, అరటిపండు మీద మూతలు పెట్టాడు, నిమ్మకాయ మీద మూత పెట్టాడు, బొప్పాయికాయ మీద మూత పెట్టాడు. నువ్వు మనం భోజనం వండినప్పుడు నీ తల్లి ఏం చేసింది? అందులో ఏ కీటకాలు పడద్దని అన్నిటి మీద మూతలు పెట్టేసింది. అలాగే దేవుడు కూడా మరి కీటకాలు ఏమి కూడా వాటిని తినకూడదని చెప్పి, దేవుడు దుమ్ము ధూళి క్రిములు ఏం పడకూడదని చెప్పి దేవుడు కూడా అరటికాయ మీద మూత పెట్టేసాడు, బత్తాకాయ మీద మూత పెట్టాడు, నారింజకాయ మీద మూత, కమలాకాయ మీద మూత, ఇట్లా అన్నిటి మీద మూతలు పెట్టేసి మరి తొక్కేనండి, ఆ తొక్కే మూతలు అన్నమాట పెట్టేసి నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఒకదానికి ఉన్న రుచి ఒకదానికి లేకుండా అనేకమైన రుచులు నీకోసం పెట్టాడు. ఈ విధంగా 6 దినాల కష్టంలో ప్రతిరోజు ప్రకృతిని అవసరత తీర్చాలని దేవుడు 6 దినాలు కష్టపడి నేను చేశాడు. నీకోసం సృష్టిని చేశాడు, 6 దినాన నిన్ను చేశాడు. ఇది ఎంత మేలు. మరి ఈ మేలుకి దేవుడు చేసినటువంటి, అయ్యా గాలిస్తున్నావు నాకు, అయ్యా నీళ్ళు ఇస్తున్నావు నాకు, అయ్యా నాకు ప్రతిరోజు నా అవసరం తీరుస్తున్నావు దేవుడా అని ఏ మనిషి అయినా దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడా దేవుడికి? విధేయత చూపిస్తున్నాడు దేవుడికి? లేదు, చూపిస్తాడు. అయితే దేవుడు మరి ఈ సృష్టిని ఎందుకు చేసావయ్యా, సృష్టిలో నన్నెందుకు చేసావయ్యా అని ప్రతి మనిషి కానీ ఆలోచించగలిగితే దేవుడు అంటున్నాడు, నా చిత్తమును నెరవేరుస్తానికే నేను భూమి మీద నేను మిమ్మల్ని చేశానంట. ఎవరి చిత్తాన్ని? దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తానికే దేవుడు భూమి మీద ప్రతి మనిషిని చేశాడంట. ఏంటి దేవుడి చిత్తం అంటే,
నీవు పవిత్రుడిగా బ్రతకాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి. నేను చెప్పిన పని అంతా కూడా ఈ భూమి మీద నువ్వు చేయటం కోసమే నేను నిన్ను పుట్టించాను, సత్క్రియలు చేయటం కోసం నేను నిన్ను పుట్టించాను అని దేవుడు అడుగుతాడు. ఇంకా ఇంకా నీకేం కావాలి అని అంటే, ఇంకా నాకు నేను కోరుకుంటుంది ఒకటి ఉంది అంటున్నాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత మనిషి నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇన్ని అవస్థతో తీరుస్తున్న దేవుడు మనిషిని ఇంకా ఏం కోరుకుంటున్నాడు? పవిత్రంగా ఆయన ఎదుటి బతకాలి, ఆయన ఇచ్చిన సత్క్రియలు చేయాలి, ఇంకా కోరుకుంటున్నాడంట. ఆయన కోరుకునేది ఈనాడు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. మీరు వింటారు, ఇప్పుడు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారట ఆయన కోరుకున్నది. ఆయన ఎదుట పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండాలని ఆశపడుతున్నాడు. తర్వాత ఆయన చెప్పిన పని అంతా కూడా భూమి మీద సత్క్రియలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఇంకొకటి కూడా ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అది ఇవ్వాలంట ఆయన. ఏంటది? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఇన్నిచ్చిన దేవుడా, నువ్వు మా నుంచి ఏం కోరుకుంటున్నావు అని దేవుడిని అడిగితే, ఆయన నీ డబ్బులు కానీ, నీ బంగారం కానీ, నీ వెండి కానీ, నీ భూస్థలాలు కానీ ఇవేం కూడా ఆయన ఇష్టపడతలేదు కానీ, అంగీకరిస్తలేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఒకటి ఉంది. అది ఎవరు కూడా ఆయనకి ఇవ్వటానికి మరి ఇంతవరకు కూడా ఇష్టపడలేదు. ఎక్కువ శాతం ఇప్పుడు కీర్తన గ్రంథము ఆదికాండం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయన మన కొరకు ఏం చేశాడు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినములోగా విశ్రమించాను. 7వ దినాన విశ్రమించాడు. చూసారా, 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకుని అంతగా కష్టపడ్డాడు నీ గురించి, నా గురించి. ఈ కష్టం ఎందుకు పడ్డాడంటే నీకోసమే. ఈ మేలు ఎందుకు చేశాడంటే నీకోసమే. ప్రతిరోజు మేలు చేస్తూనే ఉన్నాడు నీకోసం. గుండి ఆగనీయకుండా చేస్తున్నాడు తెలుసా. మనకి గుండి ఉండిద్ది లోపల. గుండి రక్తము పంపిణీ చేసి, కిడ్నీలు ఉంటాయి, రక్త పంపిణీ చేస్తాయి, ఫిల్టర్ చేస్తాయి. లివరు, ఇవన్నీ కూడా మన అవయవాలు, లోపల పార్ట్స్, ఇవన్నీ కూడా వాటిని ఆగకుండా దేవుడు ఎప్పుడు నిరంతరం మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. వాటిని ఆగకుండా, ఆగనివ్వట్లేదు. వాటిని ఆయన ఆగనిస్తే మనిషి చనిపోతాడు. అందుకని లోపల ఉన్న పార్ట్స్ని ఆగనీయకుండా ప్రతిరోజు నీ దాహము అన్నీ నీ సమస్తమైనటువంటి మరి మేలులు ప్రతిరోజు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇన్ని మేలులు చేస్తున్నాడు కదా, ఇన్ని మేలులు చేస్తున్న దేవుణ్ణి నువ్వు మరవద్దు అని అంటున్నాడు. ఆయన చేసిన మేలులు నువ్వు మరవద్దు అని అంటున్నాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 103 2వ వచనం గురించి చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. చూసేదేమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దాను. దేన్ని మరవద్దు. ఉపకారం చేస్తున్నాడు రోజు నీకు. ఆయన ఉపకారం చేయకపోతే అడుగు ముందుకు పెట్టేవాళ్ళు లేరు ప్రపంచంలో. ఆయన కానీ ఉపకారం చేయకపోతే నీ గుండె ఆడదు, నీకు అసలు బ్రతికే లేదు. ప్రతిరోజు ఆయన ఉపకారం చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని కూడా మరవద్దు. అపోస్తలుల కార్యాలు చూడండి ఒకసారి 14వ అధ్యాయం 16-17 వచ్చింది. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 16-17 వచ్చింది. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు యందు నడవనిచ్చాడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తమను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. చూసారు, నమ్మిన వారికైనాను నమ్మని వారికైనాను ప్రతిరోజు ఆయన వర్షాన్ని దయచేస్తున్నాడు.
గత కాలంలో మనిషిని మరి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అందరికీ ఫలవంతమైన ఋతువులు ఇస్తున్నాడు. ఏ కాలానికి ఆ ఋతువు వచ్చేస్తుంది. ఏ కాలానికి ఆ ఋతువు, వర్షాకాలానికి వర్షం, మరి మంచు కాలానికి మంచు, ఎండాకాలానికి ఎండ, ఏ కాలానికి ఆ ఋతువులు సక్రమంగా దయచేస్తున్నాడు. ఎందుకు ఇంత క్రమంగా చేస్తున్నాడు? ఎందుకు ఇంత క్రమంగా మనుషులకు ఇస్తున్నాడు ఈ ఋతువుల్ని, ఈ కాలాలని, ఈ రోజుల్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు? ఎందుకు రోజు ప్రతిరోజు మేలు చేస్తున్నాడు? మనకేమి పని లేకుండా చేసాడా? మనం ఊరక ఈ భూమి మీద పని చేసుకొని కష్టపడి పని చేసుకొని తిని ఊరకుండమని చేసాడా? కాదు. సంకల్పం మీద ఉంది. సంకల్పం చొప్పునే మనిషిని భూమి మీద చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని ఈ సృష్టినంతా నీ కోసం నడిపిస్తుంది. అదే నీవు దేవుడి చిత్తం ప్రకారం నడవాలని, దేవుని ఆజ్ఞ చొప్పున నువ్వు ప్రవర్తించాలని నీకు మేలు చేస్తాడు. ఇక ప్రకృతిని అంతా కూడా నీ కోసం నడిపిస్తున్నాడా? ఆ తర్వాత ఆ ప్రకృతిలో మొట్టమొదట మనిషిని చేసి, ఆయన పేరేంటి? ఆదాము చేశాడు. ఈ ఆదాము ఒంటరిగా ఉంటే ఆదాముకి సాటి అయిన సహకారం ఇవ్వాలని భార్యని ఇచ్చి మేలు చేశాడు. చూడండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు దేవుడని యెహోవా, నరుడు ఒంటరిగా ఉంటాడు, మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు అనుకుని చూసే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. ప్రకృతికి సంబంధించినవన్నీ ఇచ్చేసేసి శరీరానికి అవసరం ఇచ్చాడు. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుంటాడు. తెలుసుకొని సాటి అయిన సహకారిగా భార్యను ఇస్తున్నాడు. అంటే నీకు అవసరమని అన్ని కూడా దేవుడు తెలుసా తెలియదా? ముందుగానే తెలుసా లేదా? తెలుసు కాబట్టి ఆదాముకి భార్య అవసరమైందని చెప్పి మరి భార్యను ఇచ్చాడు. 24వ వచనం చూడండి, అదే అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చూసారా? వారు ఏక శరీరమైంది. చూసారా? అన్నీ తెలుసు దేవుడికి. నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడికి తెలుసు. నీకు ఇస్తాడు. అయితే నువ్వు ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవాలి. నడిస్తే నువ్వు అడగాల్సినటువంటి అవసరం లేదు. ఆదాము గారికి అడిగితేనే భార్యని ఇచ్చాడా? ఆయన అడిగాడా? భార్య కావాలని అడిగాడా? లేదు. పిల్లలు కావాలని అడిగాడా? లేదు. ఇచ్చాడు. ఆయన ఇస్తాడు. సంకల్పం అది ఇస్తాడు. కానీ నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, దేవుడు నన్ను ఏం చేయమని అడుగుతున్నాడు అని ప్రతి మనిషి ఆలోచించవలసింది పోయి ఆయన ఇస్తానన్నా కూడా ఇంకా దేవుడిని అడగటం మనిషికి అలవాటు. ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి తర్వాత పురుషుడికి భార్యని ఇచ్చి మేలు చేసి, ఇక అంతటితో ఆగిందా? తర్వాత ఇంకేం చేస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూసారా? గర్భఫలం ఇస్తున్నాడంట. ఎవరికి? భార్యని ఇచ్చాడు. తర్వాత ఆ భార్యాభర్తలకి ఇద్దరికి ఏమి ఇస్తున్నాడు? గర్భఫలం ఇస్తున్నాడు. ఆదాం గారికి భార్యని ఇచ్చాడు. మళ్ళీ ఆదాం గారికి ఏమి ఇచ్చాడు? కయ్యేలుని హేబేలుని గర్భఫలాన్ని ఇచ్చాడు. బహుమానాలు ఇస్తున్నాడు. చూసారా? మనుషులు కోరుకుంటే ఇస్తున్నాడా? లేదంటే ఆయన అనాథకాల సంకల్పంలో ఇస్తున్నాడా? ఆయన అనాథకాల సంకల్పంలోనే భార్యని ఇస్తున్నాడు, బిడ్డలను ఇస్తున్నాడు. మరి ఎందుకు నిన్ను భూమి మీద పంపించాడు? ఆయన చిత్త ప్రకారం నువ్వు చేయాలని, నీ మాట ఆయనదై ఉండాలని, నీ అడుగులు ఆయనదై ఉండాలని, నీ చేతలు ఆయనవై ఉండాలని, నీ చూపు ఆయనదై ఉండాలని, నీ ఆలోచనలు ఆయనవై ఉండాలని, మొత్తం ఆయన నీలో ఉండాలని నిన్ను చేశాడు భూమి మీద. చూసారా? అందుకే ఇంత మేలు చేస్తున్నాడు నీకు, ఇంత మేలు చేస్తున్నాడు. తర్వాత కీర్తన గ్రంథము 22:10 వచనాలు మనం చూడగలిగితే చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే మన గురించి ఆయన చేస్తున్న మేలు ఇన్ని అని కాదు. 22వ అధ్యాయం 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే.
చూసారా, గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారం నువ్వే అంట. అంటే తండ్రిలో ఉన్నటువంటి శుక్రకణాలు తండ్రిలోకి ప్రవేశించిన తర్వాత, తల్లి అండంలోనికి ప్రవేశించిన తర్వాత, నేను గర్భవాస్యంలోకి ప్రవేశించిన తర్వాత నాకు ఆధారం నీవే అంట. ఎవ్వరు లేరండి ఆధారం. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, మనుషులు ఎవ్వరు కూడా తెలియదు. తల్లి గర్భంలోకి వెళ్ళిపోయింది కను. అక్కడ నీళ్ళల్లో పెరుగుతుంది పిండం. ఒక ప్లాస్టిక్ కవర్ ఇట్లా మూసేసి లోపల తెల్లటి కవర్ ఉంది కదా, ఈ తెల్లటి కవర్ నీళ్ళు నిండా వచ్చి మూసేయండి. ఇట్లా అంటే అటు ఇటు చెంగులు కాకుండా ఇట్లా మూసేసేసి ఇట్లా నీళ్లు పెట్టండి. ఎట్టుంటాయి? ఊపిరాడిది లోపల, ఊపిరాడు కూడా ఆడు. అలాగే ఈ కణం లోపలికి వెళ్ళిన తర్వాత అండంతో ఫలదీకరణ చేసి పిండంగా మారే కొంది పిల్లాడు పెద్దగా అవుతాడు. పిల్లైన పిల్లడు ఇలా అలా ఏడవుతారు తెలుసా? నీళ్ళల్లో సంచులు, దాన్నే గర్భసంచి అంటారు. ఈ గర్భసంచిలో ఆ నీళ్ళలోనే మరి అవుతాడు. 9 నెలలు 10వ నెల ఎండింగ్ వరకు ఆ నీళ్ళలోనే ఉండిపోతాడు. వాటిని ఏమంటారు? ఉమ్మనీళ్ళు అంటారు. ఆ నెలల్లో 9 నెలలు నిన్ను పోషించాడు. మనకు ఆధారం ఆయనే. మనమేమంటాం భూమి మీదకి వచ్చినాక, అదిగో నాకు ఆ మనిషి ఆధారం, నాకు ఈ మనిషి ఆధారం. దేవుడు ఆధారం మర్చిపోయాము. చూసారా, మనకు కావాల్సింది ఎప్పటికైనా సృష్టికర్త. మనకు ఆయన ఆధారం ఉంటే ఏదైనా సరే ఛేదించగలిగిన సమర్థుడు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. మరి సంచిలో ఉంటేనే మరి కాపాడాడే. అసలు గాలి రావడానికి అవకాశం లేదు అందులో. ఆయనంతా శరము, లోపలంతా సంచిలో నీళ్ళలో పెట్టాలి. సృష్టి ఎంత వండర్ఫుల్ అసలు ఆయన చేసిన. చూసారా, మరి కళ్ళు అప్పుడు మూసేస్తాడంట, చెవులు మూసేస్తాడంట, ముక్కులు మూసేస్తాడంట. మరి గాలి ఎట్లా మరి ఆహారం పెట్టగలిగింది అంటే ఒక మార్గాన్ని పెట్టేసాడండి. తల్లి పేగు నుండి బిడ్డ పేగుకి లింక్ కలిపి తల్లి తింటున్నటువంటి భోజనం, తల్లి పీలుస్తున్నటువంటి గాలి, ఆక్సిజన్ మరి నాభి సూత్రం ద్వారా, అంటే తల్లి పేగు ద్వారా బిడ్డ పేగుకి వెళ్ళిపోతుంది. అందుకే బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డ బొట్టుకుని తల్లి బొట్టుకుని ఏముంటుంది? పేగు, నాభి సూత్రం అంటారు. ఆ పేగు ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు దేవుడు. ఆ పేగు ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నాడు బిడ్డకి. అవసరమైనవన్నీ కూడా ఆ పేగు ద్వారానే పంపిస్తున్నాడు. కాబట్టి ఆ బిడ్డను మూసేసాడు లోపల. చూసారా, ఆయన సృష్టి ఎంత గొప్పదో. ఎందుకింత కష్టపడుతున్నాడు, ఎందుకింత మేలు చేస్తున్నాడు? తల్లి గర్భంలో 9.5 నెలలు ఎందుకు కట్టాడు మనల్ని? ఏం పని లేకుండా అనుకుంటున్నారు? చాలా పని మీద నిన్ను కష్టపడి చేశాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత పని అంతా దేవుడి సంకల్పాన్ని మర్చిపోయి మనిషి తన పని మీద జీవితకాలం అంతటిని గడిపేసుకుంటూ కన్న తండ్రిని వదిలిపెట్టేసాడు మనిషి. దీన్ని ఒక లెక్కలో ద్రోహం అనొచ్చు, ఒక లెక్కలో దేవుడిని దూరం అవడం కావచ్చు, దేవుడిని నమ్మకం పోవటం కూడా కావచ్చు. చాలా అర్థాలు వస్తాయి. ఇక చూడండి, ఇంకా ఇంకో మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథం 49:15 వచ్చింది. యెషయా గ్రంథం 49:15 వచ్చింది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? చూసారా, స్త్రీ తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరవను. చూసారా, వారైనా మరుస్తారంట, నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా, తల్లైన బిడ్డను మర్చిపోయిందంట. ఏమండి, బిడ్డను మర్చిపోయిన తల్లిదండ్రులు ఈనాడు ప్రపంచంలో చాలా ఉన్నాయి. బిడ్డను కానీ వెంట కుప్పలు ఇసిరేసి వెళ్ళిన తల్లిలు ఉన్నారు. బోరును ఏడుస్తుంటే ఒక టీవీలో చూపించారండి. ఒక కుక్క ఆ బిడ్డను పట్టుకొని కుక్క కాపాడిందంట ఆ బిడ్డను. చూసారా, కుక్క తినకుండా ఈ మోసుకొని వచ్చి ఒకళ్ళ దగ్గరికి తీసుకుని ఆ బిడ్డను తీసుకుని వస్తే
వాళ్ళు ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను కాపాడారు. చెత్త కుప్పలు వేస్తున్నారండి అనురాగ రహితులు. వీళ్ళని అన్నాడు బైబిల్ ఏమంటుందంటే అనురాగ రహితులు వీళ్ళు. అనురాగం లేదు, తన బిడ్డ మీద అనురాగం లేదు, నిప్పు కోడి లాంటి వాళ్ళు అన్నాడు. తాను పెట్టిన గుడ్ల మీద దానికి అనురాగం ఉండకుండా గుడ్లు భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతాయంట. మళ్ళీ తర్వాత వచ్చిందంట, అప్పుడు వంటయో ఉండవో తెలియదు. అలాంటి మనిషి కన్నా తర్వాత రెక్కేసి చంపిన వాళ్ళు కొందరైతే, మనిషి దొర్లి బిడ్డ మీద పడి చంపిన వాళ్ళు మరొకరు. తల్లి అయిన నిద్రలో బిడ్డనే మర్చిపోయింది, మనిషిని బిడ్డను చంపేసింది. అవునా కదా? చూడలేదు మనం? బిడ్డ నిద్రపోతుండగా తల్లి రెక్కబడి మరి ఊపిరాడక చనిపోయాను. తల్లి నిద్రపోతుండగా బిడ్డ మీద పడి ఊపిరాడక చనిపోయాను. ఎన్ని చూసే వార్తలు మనం? మర్చిపోయింది బిడ్డ తల్లి. కానీ దేవుడే ఉన్నాడు, నేను నిన్ను మరవను. ఇక నా చేతుల్లో అరచేతులు నిన్ను చిక్కుకొని ఉన్నాను, నిన్ను రక్షించేవాడను, ముదిము వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే, అంతవరకు నేనే నీకు ఆహారం, నీకు ఆధారం నేనే. చూశారండి ఎంత ఎంత మేలు చేస్తున్నాడు. ఈ మేలులన్నీ ఎందుకు? ఈ మేలులన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఏదో మన గురించి మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు, ఏదో మన నుంచి కోరుకుంటున్నాడు, ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు మన నుండి. అది ఇచ్చిన వారు ఈనాడు అరుదండి. 199 తెలియదంట అసలు ఏంటో ఆయన కోరుకుంటుంది ఏంటో తెలియదంటండి. చెప్తాడు మనతో ప్రభు, ఇప్పుడు మాట్లాడతాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఇంకెంత మేలు చేశాడు చూడండి, ఇంకెంత మేలు చేశాడు కన్న తండ్రి. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం వచ్చి, మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూసారా, మనిషి ఏమైపోయాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. భూమి మీదకి వచ్చి యథార్థతను కోల్పోయి పాపంలో పడ్డాడు. పాపం అతను చచ్చిన స్థితిలో ఉంచింది. ఇక ప్రాణం పోవటమే లేటు, నరకానికి పోతాడు. అలా పోతున్నటువంటి మనిషికి కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపి కోసం యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశాడండి? 1 పేతురు చూడండి, చచ్చిపోయినటువంటి మనిషిని ఏం చేశాడో చూడండి ఒకసారి. 1 పేతురు 2:24 వచ్చి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని. చూసారు, మన పాపములు ఎవరు మోసుకున్నాడు? రాను మీద మోసుకున్నాడండి. కలవరి శిలువలో బలి యాగం అయ్యాడండి, అల్లాడిపోయాడండి. కాలు మీద కాలు పెట్టి మేకు పడుతుంటే, నరాల్లోనికి ఎముకల్లో నుంచి పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అల్లాడిపోయాడండి. చేతులు ఇలా పెట్టి అరచేతుల్లో పెద్ద పెద్ద మేకులు కొట్టుకున్నారు. ఆ మేకుల మీదే అలాడిస్తుంటే అల్లాడిపోయాడు. ఈ పాపం ఊరకనే పోదు. మనిషి పాపం అంటే మంచినీళ్ళు తాగినట్టుగా తాగేస్తున్నాడు. అది కావాలంటే బలి, యేసు బలి. ఊరకనే పోయిద్ది అనుకుంటున్నారా? కాదు. ఆ పాపము ఈడ్చుకొని వెళ్ళి నరకంలో పడైపోతుంది, అన్యాయము జరిగిపోతుంది నీకు. అందుకే లోకరక్షకుడిని పంపించాడు. పోయావు, వెళ్ళి వారందరి కోసం నీ ప్రాణం పెట్టు, నీ రక్తంలో నీ పాప క్షమాపణ ప్రపంచానికి పోయా అని చెప్పి యేసుప్రభుని పంపించాడు. నేను చెప్పినంత నువ్వు చేస్తావా అయ్యా అన్నాడు. చేస్తాను తండ్రి, నీకంటే నాకు ఎక్కువేమీ కాదు, నువ్వేది చెప్పినా నేను చేస్తాను. ఇప్పటి వరకు నా పక్కన కూర్చున్నావు కదా, నాతో సమానంగా విడిచిపెట్టుకొని భాగ్యంగా నువ్వు ఇప్పుడు నాతో కూర్చున్నావు కదా, ఉండవు కదా. నువ్వు ఆడికెళ్ళి ఏం చేయాలంటే దాసుడుగా, రిక్తుడిగా, దరిద్రుడిగా ఉండాలి. ఉంటాను ప్రభా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నీ మొక్కను ఉమ్మేస్తారు, చిత్తం ప్రభా, నేను చెప్పిందే చేస్తాను. నిన్ను పిడిగుద్దులు గుద్దుతారు, చిత్తము, తిండి ఉండదు నీకు ఒకసారి, చేస్తాను. ఇవన్నీ కూడా ఒప్పందం చేసుకొని నీ కోసం నా కోసం పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దివ్య ఔషధమే యేసుక్రీస్తు. తెలుసా? మరి వచ్చి ఆ మాను మీద మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో మీ పాపాలన్నీ నా మీద వేసుకుంటున్నాను, వాటిని నేను పారవేస్తున్నాను. ఇక మీరు పాపం చేయొద్దు, మీరు ఇక పవిత్రులుగా ఉండండి, ఇక మీరు నిర్దోషులుగా ఉండండి అని చెప్పి
మన పాపాలన్నీ ఆయన ఒప్పుకోవటం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా, బాప్తీసం తీసుకోవటం ద్వారా పాపాలన్నింటిని ఏం చేశాడు శుద్ధీకరించాడు. మనం నూతన సృష్టిగా చేసి మనం ఆయన ఎదుట పవిత్రులుగా నిర్దోషులుగా ఉండాలని మన పాపాలన్నీ కడిగేశాడు. ఇది మేలు కదా? మేలు కదా? ఈ మేలుకు నువ్వేమిస్తావు చెప్పు? ఏమిస్తావు నువ్వు ఆయనకి? అదే నేను అంటుంది, ఎవ్వరికి తెలియదు అంటుంది బైబిల్. ఏమి ఇవ్వాలో తెలియదు. ఆయన కోరింది మాత్రం మనిషి ఇవ్వలేడు, కానీ కోరుకుంటున్నాడండి. అది ఇవ్వాలండి. అది ఇస్తేనే ఆయన చేసిన మేలులకి ఆయన అడిగింది మనం ఇస్తేనే అప్పుడు మన జీవితము సార్థకతమైంది. అప్పుడే నిజమైన జీవితం అయితే బ్రతుకైతే మనకి. అంతేగాని ఆయన ఒకటి కోరుకుంటుంటే మనం మరొకటి ఇచ్చేవాళ్ళం, ఏం వేస్ట్, ఫలితం ఉండదు. చూసారా, పాపముల నుండి మరి మనం విమోచించడానికి తన ప్రాణమే పెట్టేసుకుంది. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 6 నుండి 8 వచ్చిన వరకు కూడా మనం చూడండి. కీర్తన గ్రంథము 40 అధ్యాయము 6 నుండి 8 వరకు చూడండి, జాగ్రత్తగా వినాలి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు చూసారా, ఆయన ఏం కోరతలేదంట? బలులనైనను అర్పణలైనను నువ్వు కోరలేదు. పాప పరిహార్థ బలులైనను నువ్వు తెమ్మనలేదు. నాకు చెవులు నిర్మించింది. ఎందుకు నిర్మించాడు చెవులు? వినమని. నోరు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడమని. మనసు ఎందుకు ఇచ్చాడు? గ్రహించమని. రూపం ఎందుకు ఇచ్చాడు? చిత్తమును నెరవేర్చమని. అలాగే యేసుప్రభు వారి గురించిన ప్రవచనం ఏమంటున్నాడు చూడండి. నీవు నాకు ఒక పుస్తకపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి అన్నాను. చూసారా, పుస్తకపు చుట్టలో యేసు ప్రభు గురించి రాయబడిన ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని తండ్రి కుడిపార్శాన కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చి మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలని నిన్ను పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలుసా? దెయ్యం నీకు ఎన్ని పెట్టిందో తెలుసా? 1 కాదయ్యా, 2 కాదు, 3 కాదు, 4 కాదు, వేల సంఖ్యలో పెట్టేస్తుంది నీకు. ఏంటంటే ఉచ్చులు, ఏంటది వలలు, ఏంటది గేలాలు. చూసారా, నీ పాదం నీకు బొండలు వేసేసింది, నీకు ఉచ్చులు బిగిచ్చేసింది మనిషికి. ఏంటవి? లోక ఆశ. తిరిగి వెళ్ళనట్లేదు, వాటి నుండి తప్పించుకుంటే నాదులు లేడు. చూసారా, యేసుప్రభు వచ్చాడు, లోకాన్ని జయించాడు, తిరిగి తండ్రి కుడిపార్శాన ఉన్నాడు. మనల్ని ఏమన్నాడు? మీరు కూడా లోకాన్ని జయించాలి, జయిస్తే నాతో పాటు పరలోకానికి మీరు కూడా వస్తారని చెప్పాడు. ఈనాడు ఎవరు జయిస్తున్నారు లోకాన్ని? లోకాశలు ఎవరు జయిస్తున్నారు? జయిస్తేనే తిరిగి మరలా మనం అక్కడికి వెళ్తాం. ప్రియమైన బలియు అర్పణి నువ్వు కోరతలేదు. నాకు ఒక శరీరం అమర్చితివి, ఆ శరీరంలో నీ చిత్తం నెరవేరుస్తానికి నన్ను పంపించు. అలాగే మనందరిని కూడా అదే అడుగుతున్నాడు. మనందరిని కూడా బలి అర్పణ కోరతలు. మనందరినీ ఏం కోరుతున్నాడు? మన కూడా శరీరము అమర్చాడు. ఆ శరీరమును ఏం చేయాలి తెలుసా? చెప్పేసేస్తున్నాడు ఇక ఆయన మనసు. ఆ శరీరమును నీవు ఆయనకు సమర్పించాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనం చూద్దాం. 5-6 వచనం. హోషేయ 6వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల నుంచి చూడగలిగితే త్వరగా. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత
వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. చూసారా ఏమన్నాడు? నేను బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే, చూసారా, దహన బలుల కంటే మనిషి ఎలా ఉండాలంటే, దహన బలుల కంటే దేవుడి గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. మరి నీకు వాక్యం ఇష్టమైందా? జ్ఞానం అనగా వాక్యం, యేసుక్రీస్తు. నీకు ఇష్టమైందా? దేవుడి గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటే అది దేవుడికి ఇష్టమైనది. నీకు జ్ఞానం ఇష్టం అవ్వాలి, నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటే దేవుడికి ఇష్టమైంది. చూసారా? ఈ జ్ఞానవంతుడిగా నువ్వు ఉండి నిన్ను నీవే దేవుడికి సమర్పించుకోవటం నిన్ను దేవుడు కోరుకుంటున్నది. నీ నుంచి దేవుడు అదే కోరుకుంటాడు. రోమపత్రిక 10 అధ్యాయము 12 అధ్యాయం 1 వచ్చిన 2 వచ్చిన కూర్చోండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, అది చూడండి, పరిశుద్ధమును, చూసారా, నీలో ఏముండాలి? పరిశుద్ధమును, దేవుని యొక్క జ్ఞానము నీలో ఉండాలి. నీలో జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా? మీ శరీరాలని దేవుడికి ఏం చేయాలంట? యాగం అయిపోవాలంట, సమర్పించేసుకోవాలంట. ఎంతకాలం చెప్పండి? మీరు బ్రతుకున్నంత కాలం మీ శరీరాలని దేవుడికి ఏం చేయాలి? యాగం చేసుకోవాలి. యాగం అంటే ఆయనకి సమర్పించేసుకోవాలి. ఆ శరీరాలతో ఏ పని అయితే చేయమని చెబుతాడో ఆ పని నువ్వు చేయటి కోసం నీ దేహాన్ని, నీ దేహంలో ఉన్న నీ హృదయాన్ని మొత్తంగా నువ్వే దేవుడికి అర్పణగా, యాగముగా సమర్పించుకోవాలంట. ఇది కోరుకుంటున్నానంట దేవుడు. ఇది నువ్వు సమర్పించుకోకుండా, ఈ విధంగా నీవే దేవుడికి సమర్పించుకోకుండా, నీ ఇన్కమ్లో లేదా నీ డబ్బులో, నీ ఆస్తిలో దేవుడికి ఎంత ఇచ్చినా కానీ అది ఇస్తావేమో, మరి దేవుడు అడిగింది నువ్వెందుకు ఇవ్వవు? దేవుడు అడిగింది ఇవ్వకుండా నీ ఇన్కమ్లో ఎంత ఇచ్చినా సరే వేస్ట్. ఈ మాట నమ్ముతారా? ఈ మాట నిజమా కాదు? ఈ మాట నిజమండి. మంచి మాట అంటాడు చూడండి. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి. ఏమంటాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనిషి తను తాను దేవుడికి సమర్పించుకోవాలి. తన జీవితాన్ని యాగముగా దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను, ప్రతి మాటను ప్రతిరోజు అనుసరించి నడుస్తూ తన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటూ అర్పించుకున్నది నాకు ఇష్టమైనది అంటున్నాడు. అదే నేను మనిషిలో నుంచి కోరుకుంటుంది అదేనయ్యా. అది ఇవ్వకుండా మీరు లోకంలో నాకు ఎంత ఇచ్చినా నేను సంతోషపడను. నిజమమ్మా, ఇది నమ్మాలి మనందరం. చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచ్చింది చూడండి, జాగ్రత్త వినండి. వేల కొలిది పొట్టేళ్ళును, వేలాది నదులంత విస్తారమైన తైలమును. ఎట్టుంది మాట? మళ్ళీ చదువుతాం. మనం ఏం చేయాలంటే ఈ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు చదువుకోండి. ఈ మాట రోమపత్రిక 12:1 ప్రతిరోజు చదువు, అర్థమైపోయింది మన జీవితం. చూడండి ఏమంటున్నాడు? వేల కొలిది పొట్టేళ్ళును, వేలాది నదులంతా విస్తారమైన తైలమును. ఏమండి, వేలాది నదులంతా ఒక్క నది తైలం ఉన్న మన దగ్గర? ఒక చెమ్ముడు తైలం ఉంది మన దగ్గర? చెప్పండి. వేలాది నదులంత తైలమే నాకు ఇష్టం లేదంటే ఏం మాట్లాడతాడు చెప్పండి? నాకు ఇష్టం ఉండునా అంటున్నాడు. మరి నీకు ఏది ఇష్టం అయ్యా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారార్థనకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదిగో ఉత్తమము. సజీవ యాగంగా నీవే దేవుడికి సమర్పించుకొని, అలా సమర్పించుకున్న తర్వాత ఉత్తమమైన దాన్ని నువ్వు అనుసరించి నడవాలంట. ఏంటది? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అదిగో చూసారా, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నువ్వు అడిగింది ఇస్తున్నావా? నిన్ను నీవే దేవుడికి సమర్పించుకుంటున్నావా? పవిత్రమైన దేహాన్ని, పవిత్రమైన హృదయంగా నిన్ను నీవే దేవుడికి సమర్పించుకుంటున్నావా? చూసారా? లేదంటే నుండివెచ్చని జీవితం ఉంటుందా? నుండివెచ్చని మనసు ఉంటుందా? నుండివెచ్చని మనసు ఉంటుందా? నాకు వద్దు, ఇవన్నీ కావాలి, ఇవి కావాలి, నాకు పవిత్రంగా జీవించాలి, నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషంగా మీరు జీవించాలి. నేను కనికరమును కోరుకుంటున్నాను, నేను యథార్థత కోరుకుంటున్నాను. నా ఎదుట మీరు అలాగా బ్రతకాలి, అదేవిధంగా మీరు నన్ను నాకు సమర్పించుకోవాలి అంటున్నాడు. ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం, ముగించుకున్నాం. ఇంకా చూడండి, ఇక తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని. ఏమ్మా, మనందరిని ఎలా చేసుకున్నాడు? రక్తం ద్వారా ఏం చేసుకున్నాడు? రక్తం ద్వారా ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకున్నాడు. పవిత్రపరుచుకున్నాడా? ఎందుకు పవిత్రపరుచుకున్నావు తండ్రి అని అంటే, తన సొత్తుగా. అంటే దేవుడి సొత్తు ఎవరు? దేవుని ఆస్తి ఎవరు? మనమే. మరి దేవుడి ఆస్తిని దేవుడికి ఇచ్చావా? చూసారా ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మనం? దేవుడి ఆస్తి, దేవుడి సొత్తు. ఇప్పుడు నువ్వు ఉండవు, ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కేజీలు బంగారం ఉందనుకో, ఉదాహరణ చూడు, అది నీ సొత్తు, అది నీదైతే ఎప్పటికైనా, అంతేనా? అలాగే దేవుడి సొత్తు ఎవరు? దేవుడి సొత్తు ఎవరు? మనం. ఎలా చేసుకున్నాడు తన సొత్తుగా? రక్తమిచ్చి మనల్ని పాపంలో ఉండి చచ్చిపోతుంటే, మరి పాప క్షమాపణ నిమిత్తము ఆయన మనం తన సొత్తుగా చేసుకొని తనకు ఆయన తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి సొత్తు ఎవరు? మనమే. మరి దేవుడి సొత్తు అయిన మనము దేవుడికి ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇప్పుడు నీ డబ్బులు నువ్వు ఎట్టాన్ని వాడుకుంటావుగా. ఇప్పుడు నీ దగ్గర జేబులో 100 రూపాయలు ఉన్నాయి అనుకో, అది నీ సొత్తు. ఎట్లా వాడుకుంటావు నువ్వు? మంచినీళ్ళకు వాడతావు, అంతేనా? మంచినీళ్ళకు వాడతావు, ట్యాబ్లెట్ వాడతావు, అది నీ ఇష్టం. మరి నువ్వెవరి సొత్తు? దేవుడి సొత్తు అయితే దేవుడి చేతిలో ఉండవుగా నువ్వు. మరి దేవుడు ఎట్లా నడవమంటే అట్లా నడవద్దా? నడవాలా లేదా? మనమేం చేస్తామంటే దేవుడి సొత్తుని పక్కన పెట్టేసి మన జేబులో ఉన్న సొత్తుని దేవుడికి. చూసారా ఎంత దెయ్యం మనల్ని మోసం చేస్తుంది? ఈ బోధ సత్యం, ఇది దేవుడు చెబుతున్న బోధ, సత్య బోధ. కాబట్టి మనమే దేవుడికి సొత్తుగా సమర్పించాలి. అప్పుడు మనం ఆయన ఎలా నడవమంటే అలాగా నడవాలి. అది కోరుకుంటున్నాడు. మనమే దేవుని సొత్తుగా మనల్ని కోరుకుంటున్నాడు. మరి ఈ సొత్తు అయిన నీవు దేవుడికి సమర్పించుకున్నావా? ఇచ్చేసావా? నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చేసావా? దేవుడా, నువ్వేం చెబుతావు నేను వింటానని అంటున్నావా? నువ్వు ఎలా నడుస్తావు? నడుస్తాను నేను అంటున్నాను. ఈ దేవుడి సొత్తుని దేవుడికి ఇచ్చేసావా? లేదు. కాబట్టి దేవుడి సొత్తు ఆయన కోరుకుంటున్న మనమే ఆయన సొత్తు. మరి మనమే ఆయనకి సమర్పించుకోవాలి. చివరిగా ఒక మాట చూసుకున్నాం. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 7 నుండి 10 వరకు చివరి మాట మనం చదువుకొని ముగించు. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చదువుకున్నాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు, నేను దేవుడను. చూసారా ఉన్నాడు? ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, మీ దేవుడను. నేను మీ మీద సాక్ష్యం పలికిదను. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించటం లేదా? చూడండి, నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించటం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను ఇక నేను
తీసుకోను. ఎందుకంటే ఆ, చూసారా, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఏమంటున్నాడమ్మా? 1000 కొండల్లోని అడవి మృగములు, 1000 కొండలోని పక్షాదులన్నీ, తర్వాత కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉండవు. లోకమును దాని పరిపూర్ణతని నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఇవన్నీ నావే, కానీ నాకు ఆకలి ఉంది. ఆకలి ఉంది. ఇది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. అయితే మనం మరి ఇక్కడ మనకు ఆలోచిస్తే 1000 కొండల మీద అన్ని కూడా ఆయనేనంట. మరి మీరు నాకేమిస్తారు? నేను మీకు ఇచ్చాను అవన్నీ. ఫస్ట్ చెప్పాను కదా, ఈ 6 దినాలు కష్టపడి 6 దినాలు మన కోసం అన్నీ ఇచ్చాడు. మరి నేను చేసినవన్నీ కూడా మరి మీరు నాకు ఇస్తానికి అలవాటు పడ్డారు, కానీ మీరే నా సొత్తు. మిమ్మల్ని మీరే సజీవ యాగంగా నాకు సమర్పించుకోవాలి. నేను చెప్పినట్టుగా మీరు నడవాలి. నా సొత్తు నా మాట వినాలి, అంతే కదా. అది నా సొత్తు నా మాట వినాలి. అదే నేను మిమ్మల్ని కోరుకుంటాను. అలా నా సొత్తుగా మీరు మారిన తర్వాత మీరు కష్టపడి పని చేసుకుంటారుగా. కష్టపడి పని చేసుకున్నప్పుడు దేవుడి పనులు ఏదైనా అవసరం ఉంటే మీరు సహాయం చేయాలి, ఇవ్వాలి. అది ఇచ్చేసి కష్టార్జితం ఇచ్చేసి నిన్ను దేవుడి సొత్తును పక్కన పెట్టుకుంటే అట్ట అసలు పరలోకానికి వెళ్ళవేక. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడి సొత్తు అనేటువంటి మనల్ని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మనమే దేవుని సమర్పించేసుకోవాలి. ఆ తర్వాత మన కష్టార్జితంలో దేవుడికి అవసరం ఏదైనా ఉంటే ఆ అవసరాన్ని మనం తీర్చాలి. కాబట్టి మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకున్నది మరి దేవుడికి ఇస్తావా? ఈరోజు మించి మరి మనకు తెలిసినా తెలియకపోయినా ఈరోజు ఒక నిజం తెలిసింది కాబట్టి ఈ రోజు మించి తీర్మానం చేసుకుని, అయ్యా ఈ రోజు మించి నేను నీ సొత్తుని నన్నే కోరుకుంటున్నాను కాబట్టి నేను నీకు సమర్పించుకుంటున్నాను. నా జీవితాంతము నువ్వు చెప్పిన మాట నేను వింటానయ్యా అని తీర్మానం చేసుకొని, వాగ్దానం చేసుకొని, నిబంధన చేసుకుని కొనసాగండి. దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ తోడుగా చల్లగా కాపాడు. ఏమ్మా, మనమే దేవుడి సొత్తు, మన దేవుడికి సమర్పించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.